వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలనో అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొన్న వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా వేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకోసమే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చినాం. కానీ ఆ తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్పితే, ఎందుకే నల్గొండలు నా గొంతు నొక్కుతురు, నల్గొండ జై తెలంగాణ వినబడుతుంది, కదలిక వచ్చినట్టుగా పెద్దగా ప్రభుత్వంలో అనిపిస్తలేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈ అంశాల మీద ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రోడ్డు మీద నిలబడి దిగబడి కలబడి ఉద్యమాలు చేస్తే తప్పితే సొల్యూషన్ దొరుకుతున్నట్టుగా అనిపిస్తలేదు. టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ, ఇప్పుడిప్పుడే మనం రెక్కలు తొడుక్కుంటున్నాం. మీ అందరూ భయపడకండి. మనం పిడికిడి మందే ఉన్నాం కదా, ఉద్యమాలు చేయొచ్చా అనుకోకండి. పిడికిడి మందితోని మొదలయ్యే ప్రపంచ చరిత్ర మార్చినటువంటి చరిత్రలు ఎంతో మందికి ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎక్కడ రైతుకు చిన్న కష్టం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఈ కండువా అక్కడ కనబడాలని చెప్పి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంకొక మాట మనం ఆలోచించుకోవాలి.